రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని శుక్రవారం కుమ్మరి సంఘం ఆధ్వర్యంలో శాలివాహన చక్రవర్తి జయంతి సందర్భంగా శాలివాహన చక్రవర్తి చిత్రపటానికి పూలమాలలు వేసి జయంతి వేడుకలు శాలివాహన సంఘ సభ్యులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కుమ్మరి సంఘం నాయకులు గోపి మాట్లాడుతూ శాలివాహన చక్రవర్తి కుమ్మరి కులంలో జన్మించడం జాతికే గర్వకారణమని, ఆయన పోరాట స్ఫూర్తితో యువత విద్య రాజకీయ పరంగా అభివృద్ధి సాధించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం శాలివాహనులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని 1076 జీవోను అమలు చేయాలని కోరారు. శాలివాహనులకు జనాభా ప్రాతిపదికన చట్టసభల్లో అవకాశం కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో శాలివాహన కుమ్మరి సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. శాలివాహన చక్రవర్తి జయంతి ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది. మా కులానికి కూడా గుర్తింపు రావాలి. అలాగే ఈయన స్ఫూర్తితో ఈరోజు చాలామంది మేధావులు ఈ నేలపై చాలామంది పోరాడారు. దయచేసి మా కుమ్మర్లను గుర్తించి ప్రత్యేకంగా హోదా కల్పించాలని, అలాగే 1076వ చట్టం మాకు జీవోను అమలు చేయాలని ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాం. లేని ఏడల మేము కూడా రోడ్డు మీదకి ఎక్కి ప్రతి ఒక్క ఉద్యమం ఏదైనా చేపడతామని గవర్నమెంట్కు హెచ్చరిస్తున్నాం. ముస్తాబాద్ పట్టణ కేంద్రంలో శాలివాహన జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్నాము. ఇటు ఉత్సవాలకు సమైక్యంగా ఉండి మా యొక్క కుల బాంధవులు అందరూ వచ్చినారు. వీరు హాజరు అయినందుకు మన కుల బాంధవులందరికీ ధన్యవాదములు తెలియజేస్తున్నాము. 1070 జీవో అనేది ఆ జీవో అప్పుడు రాజశేఖర్ ప్రభుత్వం కన్నా ముందు అమలు చేశారు. అట్టి జీవోను అమలు పరచాలి. మరియు వివిధ కుల దైవాలైనటువంటి అమ్మవార్ల దగ్గర వివిధ దేవాలయాల్లో మా యొక్క కుల వృత్తులు చేసుకున్న వారు మా కుమ్మరులు పూజారుగా ఉన్నారు. పూజారులను గుర్తించి వాళ్లకు వేతనము చెల్లించాలి.